హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. మన ఛానల్ వచ్చేసి ముందు అమెజాన్ జాబ్స్ అనమాట. బట్ మనం నేమ్ చేంజ్ చేసాము. ఎందుకంటే మన ఛానల్లో ఇక్కడ నుంచి ఓన్లీ అమెజాన్ జాబ్స్ మాత్రం లేకుండా అన్ని జాబ్ అప్డేట్స్ ఇక్కడ నుంచి మన ఛానల్లో వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే అమెజాన్ చాలా కొంచెం లేట్ ప్రాసెస్ ఉంది హైరింగ్లో. సో దానికోసం చాలామంది గోవే వాళ్ళు అప్లై చేశారు. సో చాలామంది కామెంట్ ఇస్తున్నారు. సో వాళ్ళకైతే నేను రిప్లై ఇచ్చాను అనమాట. సో ఇప్పుడొచ్చేసి మనం మన ఈ ఛానల్లో కొత్తగా జియో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఉంటాయన్నమాట. చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఓన్లీ అమెజాన్, మిగతా ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా లైక్ ఇలాంటివి ఏమి ఉండవా, ఓన్లీ సాఫ్ట్వేర్స్ ఒకటేనా అని. సో మనకొచ్చేసి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉందంటే సో జియో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా లేదా ఆఫీస్కి వెళ్ళాలా, అంటే జియో అంటే ఓన్లీ టెలికాలింగ్ జాబ్స్ మాత్రమే ఉంటాయా, అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమి ఉండవా అని. సో చాలామందికి బీటెక్ డిగ్రీ అయిపోయినా కూడా చాలామందికి ఐడియా ఉండదు అనమాట. సో జాబ్స్ ఎలా అప్లై చేయాలి, సో అక్కడికి వెళ్ళి కోచింగ్ చేస్తేనైనా మనకి జాబ్ వచ్చేది అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం జియో నుంచి సో మొత్తం ఎన్ని జాబ్స్ ఉంటాయి, ఎక్కడ జాబ్స్ చూడాలి అని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అనమాట. సో ఆల్రెడీ మనం మన ఛానల్లో అమెజాన్ జాబ్స్ అన్నీ ఎలా ఉంటాయి, లైక్ ఎక్కడ చూస్తే అమెజాన్ జాబ్ యాక్టివ్ హైరింగ్ మనకు తెలుస్తుంది అని చెప్పామన్నమాట. సో మీకు కొంచెం ఆ పేజ్లోకి వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. సో ఓకే, ఇన్ని రోల్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి, సో మనం అప్లై చేయాలి అన్నది. సో అందుకోసం ఇప్పుడు మనం జియోలో టోటల్ జాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా చూడాలి, ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. సో లేట్ చేయకుండా మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే మన ఛానల్ నేమ్ని చేంజ్ చేసామన్నమాట, అమెజాన్ జాబ్స్ నుంచి జాబ్స్ జంక్షన్ వరకు. సో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో సో ఎలా అప్లై చేయాలి, సో ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి, సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సా లేదా టెక్నికల్ జాబ్సా, నాన్ టెక్నికల్ జాబ్సా అన్నది మనం చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో మనం తెలుసుకుందాం. ఓకే, సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనం వచ్చేసి ఇప్పుడు ఎలా చూడాలి జియో జాబ్స్, సో జియో కెరీర్స్ ఎలా చూడాలి అని మనం తెలుసుకుందాం అనమాట. సో మనమైతే ముందుగా మన క్రోమ్లోకి వెళ్ళేసి జియో కెరియర్స్ సో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ జియో కెరియర్ ఉంటుంది. సో ఇక్కడ జాబ్ సర్చ్, సి జాబ్స్, సో ఇలా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది మనం నౌకరీ ప్రొఫైల్ నుంచి అప్లై చేస్తాం. సో మనకి నౌకరీ ప్రొఫైల్ ఉంటే అందులోకి వెళ్ళేసి లాగిన్ అయ్యామంటే అక్కడ ఉంటుంది, జస్ట్ అప్లై అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. బట్ మనం రియల్గా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో అక్కడ చూడాలి, అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనకు ఉంటుందన్నమాట. సో జియో కెరీర్స్.జియో.com. సో ఇక్కడ మనం క్లిక్ చేసామంటే సో మనకి పేజ్ వచ్చేసి రిఫ్రెష్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో మనం ఇలా పేజ్ వచ్చాక ఇక్కడ తెలుస్తుంది హోమ్, అబౌట్ అస్. సో జియో వాళ్ళు ఈ వెబ్సైట్లో చూపిస్తారనమాట ఎలా ఏమి అన్నది. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఒక్కొక్కసారి మనకి కంపెనీ వెబ్సైట్ ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ఇది మనం చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం కమ్ జాయిన్ అస్ అండ్ బిల్డ్ యువర్ డ్రీమ్ టీమ్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఏ రోల్ కావాలి, లైక్ ఇక్కడ ఇచ్చాడు రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లొకేషన్ అని. మనకు వచ్చేసి ఒకవేళ మనం సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మొత్తం చూపిస్తుంది అనమాట మనం ఏ రోల్కి ఇంజనీర్ 1, 2, 3, సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, సో డెవలపర్ కావాలనుకుంటే డెవలపర్ అంటే మనకు తెలిసిపోతుంది. సో మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి, కస్టమర్ సపోర్ట్ ఉంటుంది, ఇందులో ఫ్రీలాన్సింగ్ ఉంటుంది. సో ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ రోల్ ఇక్కడ ప్లస్ ఇక్కడ లొకేషన్ చేసి సెర్చ్ చేసామంటే మనకు చూపిస్తుంది. సో మనం ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అని మనకు ఉందన్నమాట. సో ఇది మనం క్లిక్ చేసామంటే సో మనకి ఏ పేజెస్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయో ఆ పేజెస్ మనకి చూపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మనకి పేజ్ రిఫ్రెష్ అయిపోయినాక ఇలా వచ్చేస్తుంది అనమాట. సో అవర్ ఫీచర్డ్ కేటగిరీస్ ఇక్కడ హోమ్, అబౌట్ అస్, జాబ్ ఆపర్చునిటీస్. సో మనకి ఇక్కడ ఫ్రీలాన్సర్,
టోటల్ వచ్చేసి 7,825 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ జియో సేల్స్ స్పెషలిస్ట్ 6,674. ఇక్కడ సేల్స్ డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అదర్స్, ఫైనాన్స్, ఐటీ, సప్లై చైన్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్, అప్రెంటిస్, కార్పొరేట్ సర్వీసెస్. సో మొత్తం ఇన్ని కేటగిరీస్లో మనకి జియో కెరియర్స్లో మనం చూడొచ్చు అనమాట. సో చాలామంది ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, బ్రో మేము కోచింగ్ తీసుకుంటాము, ఏదైనా పార్ట్ టైం ఉంటే చూడండి అంటుంటారు అనమాట. సో రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒక ఐడియా ఇచ్చాను. సో ఇందులో అప్లై చేశాడు. సో వాడికి ఎగ్జామ్ లింక్ వచ్చేసింది, ఎగ్జామ్ రాశాడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఎలా రాయాలి ఎగ్జామ్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అంటే చాలా మందికి తెలియదు అనమాట. సో ఫ్రీలాన్సింగ్ మన దగ్గర స్కిల్ ఉందంటే మనం అప్లై చేసామంటే వాళ్ళ వర్క్ మనం చేసిస్తే మనకి సర్టెన్ అమౌంట్ అంటూ ఇస్తారనమాట. ఓకే, ఇలా అక్కడ జియో సేల్స్ స్పెషలిస్ట్. సో ఇక్కడ మనం క్లిక్ చేసామంటే ఫర్ సపోజ్ ఏదో ఒకటి ఇలా పేజ్ రిఫ్రెష్ అయిపోయి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ ఓపెనింగ్స్ ఉన్నాయి అని మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో జియో పాయింట్ సేల్స్ అసోసియేట్ అన్నారం, ఇది లొకేషన్ అనమాట. సో ఇది రోల్, ఇది వాళ్ళు ఎప్పుడు పోస్ట్ చేశారు అనేసి. సో ఇందులో మనకి కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి, కొన్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయి. సో ఇక్కడ మనం నార్మల్గా కస్టమర్ సర్వీస్ కానీ ఫ్రీలాన్సర్ కానీ ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. సో మనకి ఏ జాబ్ కావాలి అదర్ ఉంటాయి, ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఇందులో మనకి హ్యూమన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ట్రైనింగ్. సో మనకి ఇందులో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రీలాన్సర్ కానీ ఇది కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మనకు వచ్చేసి ఇందులో కాల్స్ మాట్లాడాలి. సో చాలామంది సిటీస్కి వెళ్ళేసి అక్కడ ఒక 15,000కి చాలామంది చాలా ఇబ్బంది పడి పీజీలకి అమౌంట్ కట్టుకోలేక, సో కోచింగ్ అయిపోయి ఉంటుంది, ఏం చేయాలి ఏంటి అని తెలియక చాలామంది బాధపడుతుంటారు. అది ఏదో ఇంట్లో ఉండి చేసుకోవాలి కదా బెటర్ అని. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక కొంచెం మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇక్కడ కమ్ జాయిన్ ద డిజిటల్ ఇండియా మూవ్మెంట్ అన్నారు. సో అడ్వైజర్ NOCH, అడ్వైజర్ వాయిస్. సో ఇక్కడ మనము సో తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ అమరావతి కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ ఏది ఉంటే అది ఇక్కడ పోస్టెడ్ ఆన్ 1 మార్చ్. సో రీసెంట్గా పోస్ట్ చేసిన దానిలకి అప్లై చేసుకోండి. సో కొంచెం ఇక్కడ మనం కిందికి వచ్చామంటే ఇక్కడ పేజెస్ ఉంటాయి అనమాట. సో 2, 3, 4 ఇక్కడ 1 to 56 పేజెస్. సో మనకి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్కి వెళ్తుంది అనమాట ఇక్కడ పేజ్. బట్ మనకి ఇక్కడ చూడండి పోస్టెడ్ ఆన్ 5th January అన్నాడు. సో ఇది ఆల్మోస్ట్ పోస్ట్ చేసేసి 2 months అవుతా ఉందన్నమాట. సో మనకి రీసెంట్ జాబ్స్ ఏమున్నాయో అవి మనం అప్లై చేయడానికి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసామంటే ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు కానీ ఇక్కడ అమరావతి, సో ఇంకా ఇక్కడ విశాఖపట్నం, ఇలాంటి వాటికి మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనం అడ్వైజర్ అమరావతి కానీ విశాఖపట్నం. సో ఆల్మోస్ట్ విశాఖపట్నం క్లిక్ చేద్దాం, ఎందుకంటే చాలామంది ఉంటారు. సో 1 మార్చే కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసామంటే సో పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది. సో ఇక్కడ మన రోల్స్ ఉంటుంది అనమాట. విశాఖపట్నం కస్టమర్ సర్వీస్, ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏమో మనం తెలుసుకుందాము. సో ఈ రోల్ వచ్చేసి అడ్వైజర్ వాయిస్ ప్రాసెస్. ఈ నంబర్ అన్నది మనకి కొంచెం గుర్తుండాలి ఫ్రెండ్స్. అసెస్మెంట్ రాయాలి అంటే ఈ నంబర్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఫంక్షన్ బిజినెస్ ఏరియా కస్టమర్ సర్వీస్ లొకేషన్ విశాఖపట్నం, గోపాలపట్నం అన్నాడు. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యాజ్ రోస్టర్డ్ విత్ ఇన్ పారామీటర్స్ అన్నారు. సో మనకి ఒక ఏరియా వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఆ ఏరియాకి సంబంధించి సో ఫర్ సపోజ్ ఫైబర్ నెట్ కానీ జియో కేబుల్స్ కానీ ఉంటాయి. సో వాటికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మనం కస్టమర్స్కి ఇంటరాక్ట్ అయ్యి సో వాళ్ళకి చెప్పాలన్నమాట. సో డెమాన్స్ట్రేట్ ఓనర్షిప్ ఆన్ కాల్స్ వెన్ కాంటాక్టెడ్ బై కస్టమర్, రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్ అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజ్. సో మనం కస్టమర్తో ర్యాష్గా లేకుండా కొంచెం నార్మల్గా మంచి పాజిటివ్ టోన్తో మాట్లాడాలి. ఆఫర్ ఏ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్, ఎడ్యుకేట్ ద కస్టమర్ అట్ ఎవ్రీ గివెన్ పాసిబుల్ ఆపర్చునిటీ. సో మనం కస్టమర్కి ప్రతి ఒక్కటి కొంచెం పిన్ టు పిన్ నీట్గా అబ్జర్వ్గా ఆయనకి చెప్పాలన్నమాట. ఎన్ష్యూర్ అప్డేషన్ ఆఫ్ ప్రోడక్ట్ సిస్టమ్ ప్రాసెస్ అండ్ పాలసీ నాలెడ్జ్, అదర్ టు రోస్టెడ్ టైమింగ్స్, షెడ్యూల్ షిఫ్ట్ అండ్ యాక్టివిటీస్. సో మనకి స్టార్టింగ్లో జనరల్ షిఫ్ట్ ఉంటుంది, మళ్ళీ నిదానంగా రొటేషనల్ ఉంటాయన్నమాట. సో క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డాటా రిలవెంట్ టు ద కాల్ ఆర్ సర్వీస్, రిసాల్వ్ కస్టమర్ క్వైరీస్ విత్ ఇన్ అగ్రీడ్ టైమ్ లైన్స్. సో ఇది చదివామంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఈ రోల్ ఏంటి అని. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ 10+2 ఇంటర్ ఉన్నా సరిపోతుంది, లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్.
ఉన్నా సరిపోతుంది. బట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఇచ్చాడు 6 మంత్స్ టు 2 ఇయర్స్. అంటే మినిమం మనకి ఈ రోల్కి 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉండాలి బీపీఓ సెక్టార్లో అన్నాడు. సో స్కిల్స్ స్పీక్ లోకల్ లాంగ్వేజ్, తెలుగు రావాలి, కంప్యూటర్ ఐడియా ఉండాలి, ప్రాబ్లమ్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ ఫోకస్, టెక్నికల్ ఓరియంటేషన్, అటెన్షన్ టు డీటెయిల్, సర్వీస్ మైండ్ సెట్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనం అప్లై నౌ అని క్లిక్ చేసామంటే వెళ్ళిపోతుంది. బట్ మనకి ఇక్కడ ఇది 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. సో చాలా మంది ఫ్రెషర్స్, ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండదు, డిగ్రీ వాళ్ళకి ఉండదు. సో ఇక్కడ మనం అమరావతి చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ 6 మంత్స్ ఇచ్చాడు. సో కొన్ని 6 మంత్స్ లేకున్నా కూడా ఫ్రెషర్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆల్మోస్ట్ 6 మంత్స్ లేకున్నా ఫ్రెషర్ పెట్టినా కూడా ఆల్మోస్ట్ తీసేసుకుంటాడు. సో ఒకసారి మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి ఏ దానికి ఉన్నాయి ఫ్రెషర్స్ జాబ్స్ మనకి అని. సో బెంగళూరు అంటే ఆల్మోస్ట్ కన్నడ ఉండాలి, హైదరాబాద్ కూడా ఉంటాయన్నమాట. సో మనం ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పేషెన్స్గా చూడండి. సో బ్రో ఏంటి బ్రో ఇంత ల్యాక్ చేసామని లేకుండా షిరిడి, సో పర్లేదు, జేసీ డిజిటల్ రిపేర్ స్పెషలిస్ట్. సో చూడండి ఇందులో మీకు ఏ రోల్ నచ్చిందంటే ఆ రోల్ కొంచెం చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలని నేను ఒకసారి చెప్తాను అనమాట, లేట్ చేయకుండా. అమరావతి. సో ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లోడ్ రిజ్యూమ్ టు అప్లై అంటాడు. సో ఇక్కడ మనం మెయిల్ ఇచ్చేయాలి. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసి, న్యూ యూజర్ అయితే న్యూ యూజర్, ఇక్కడ లాగిన్ ఉంటే లాగిన్ ఇవ్వాలి. సో మనం ఒకవేళ లాగిన్ ఉన్నాయంటే లాగిన్ ఇచ్చేసి ఇక్కడ డైరెక్ట్ మన మెయిల్తో లాగిన్ అయిపోతాం అనమాట. సో అందులోకి వెళ్ళామంటే మనం నార్మల్, ఇంకా ఫ్రెండ్స్ అది మళ్ళీ మీకు చెప్పి లేట్ అయిపోతుంది. సో పెద్ద ఏముండదు, జస్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్, మీ జీమెయిల్ ఐడి, సో మీ ఏరియా అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీకు ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, పే స్లిప్స్ ఉంటే పే స్లిప్స్ అప్లై చేయాలి. సో ఇలా ఆల్మోస్ట్ ఇలాంటివి ఉన్నవన్నీ అప్లై చేసామంటే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్ హబ్ ఉంటే గిట్ హబ్, సో అది అప్లై చేసామంటే మనకి వెంటనే మెయిల్ వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ మెయిల్ అని. సో అక్కడ మనకి ఓకేనాక దాని తర్వాత మనం ఎగ్జామ్ రాయాలంటే ఈ ఎగ్జామ్ ల్యాప్టాప్లో అయితే రాయలేమన్నమాట. సో జియో కెరియర్స్ అని ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక మనం అప్లై చేసిన వెంటనే మన సెల్కి ఒక మెసేజ్ వస్తుంది, జేఎక్స్ జియో హెచ్ఆర్సి అని. సో వాళ్ళ నుంచి ఒక మెసేజ్ అయితే మనకు వస్తుందన్నమాట. సో ఆ మెసేజ్ ఎలా ఉంటుంది అంటే నేను చెప్తాను, ఒకసారి వెయిట్ చేయండి. ఓకే. సో మనకైతే అప్లై చేశాక మన మొబైల్ నెంబర్కి నార్మల్ మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇలా హెచ్ఆర్ నుంచి, హాయ్ ఏ టెస్ట్ హ్యాస్ బీన్ షెడ్యూల్ ఫర్ యూ, యువర్ ఓటీపీ ఫర్ దిస్ అనేసి ఈ ఓటీపీ నెంబరు మన రిజిస్ట్రేషన్ నెంబరు కెరీర్స్లో లాగిన్ అయిపోతాము. సో ఆ యాప్లో మనం వచ్చేసి మనకి ఇక్కడ చూసాం కదా మనం ఈ రోల్కి ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏమి అని. సో ఈ నంబర్, రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేసి లాగిన్ అయ్యామంటే సో క్యామ్ ఇది ఆన్ అయిపోతుంది. సో కొన్ని యాప్టిట్యూడ్, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ఎంటర్ చేశాక ఒక 4 వీడియో క్వశ్చన్స్ ఉంటాయి. 4 మనం కెమెరా ఆన్ చేసి చెప్పాలన్నమాట, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఫ్యామిలీ గురించి, సో మనం ఎందుకు ఈ జాబ్ సెలెక్ట్ చేసుకున్నాము అని. సో అది అప్లై చేసామంటే ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో దాని తర్వాత మనం అప్డేట్ వస్తుంది అన్నమాట. సో మనకి కెరీర్స్, జియో కెరీర్ నుంచి ఓన్లీ ఎగ్జామ్ రాస్తాము. బట్ మనం అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి జియో కెరీర్స్ లాగిన్ అయితేనే చూపిస్తుంది. సో అది మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో ఇక్కడ మన ప్రొఫైల్లో మన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ మన అప్లికేషన్స్ మనం ఏది అప్లై చేసాము, ఎప్పుడు అప్లై చేసాము, దాని స్టేటస్, ఇది రిక్విజేషన్ క్లోజర్ అన్నారు, ఇది ఇంకా ప్రాసెస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఆ జాబ్, మనం ఆ రోల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఒకవేళ వీలైతే నేను కూడా ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న వీడియో తీసి పెడతాను అనమాట. సో మనం ఈ ఎగ్జామ్కి ఫ్రెండ్ సపోర్ట్ ఉంటే పర్లేదు, మొబైల్లో ఉంటుంది, టైం చాలా తక్కువ ఉంటుంది. బట్ క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ బేసిక్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్సే ఉంటాయి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఉంటాయి. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో మనం ఐటీ రోల్స్కి కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, సో మనం ఆల్రెడీ చెప్పాం కదా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ మనం చూసి అప్లై. సో ఇది ఫ్రెండ్స్, మనమైతే అప్లై చేసామంటే ఎగ్జామ్ మొబైల్ ద్వారా రాసేయచ్చు. సో కంపెనీ అయితే మనకి ల్యాప్టాప్ అయితే ఏమి ఇవ్వదు. సో మన ల్యాప్టాప్, వైఫై మందే, సో అంతా మందే. సో శాలరీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఆల్మోస్ట్ ఒక 15K దాకా లేదా 13 to 15K దాకా ఉంటే ఉంటుంది, పిఎఫ్ కట్ అయిపోయి.
సో, ఇలా ఉంటుందనమాట. సో, నాన్ ఐటీ వాళ్ళకి కాల్ సెంటర్ ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి పార్ట్ టైమ్ అనుకున్న వాళ్ళకి ఈ కస్టమర్ సర్వీస్ గాని బెస్ట్. ఇట్లా ఇందులో రోల్స్ ఉన్నాయన్నమాట. సో, మనం సాఫ్ట్‌వేర్ సైడ్ కూడా ఎళ్ళొచ్చు. సో, అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసామంటే ఆల్మోస్ట్ ఉంటుంది. సో, ఇంకొకసారి ఐటీ రోల్స్‌కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా కనుక్కొని మీకు చెప్తాననమాట. సో, ఇప్పుడు మనకి ఇందులో కస్టమర్ సర్వీస్ మన ఫ్రెండ్ ఆల్రెడీ చేస్తున్నాడు. సో, మనకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఎగ్జామ్ అయిపోతుంది. ఒక 1 వీక్ లేదా 10 డేస్‌లో అప్డేట్స్ వస్తాయని. బట్ కొన్ని కొన్ని సార్లు చాలా డిలే అయిపోతుంది. సో, ఖాళీ ఉండే బదులు ఏదో ఒకటి అప్లై చేసి మనం ట్రై చేస్తా ఉంటే బెటర్ అనమాట. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే లేదా వేరే ఏదైనా జాబ్ అప్డేట్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. సో, ఇంతకుముందు మనం ఓన్లీ అమెజాన్ పెట్టేవాళ్ళం. ఇప్పటి నుంచి కొంచెం మిగతా వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, మిగతా ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ గానీ, లేదా వాకిన్ ఇంటర్వ్యూస్ ఉన్నా గూడా ఇప్పటి నుంచి మన ఛానల్‌లో పెడతామనమాట. సో, మీ సపోర్ట్ కోసం కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇప్పుడు అమెజాన్ జాబ్స్ కాదనమాట. సో, జాబ్స్ జంక్షన్. సో, మర్చిపోకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.